వైసీపీ రాష్ట్ర మేధావుల సంఘం ఉపాధ్యక్షులుగా, అలాగే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం చెందినటువంటి సీనియర్ నాయకులు, అలాగే అనిశెట్టి వెంకట సుబ్బారావు గారిని అయితే ఇప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అయితే నియమించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఈ యొక్క పదవిని ఏదైతే మేధావుల సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది, మీకు ఏ విధంగా అనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా నన్ను ప్రతిపాదించినటువంటి గీతమ్మ గారికి, నాకు అది ఆదేశించే అదే పదవిని నాకు అప్పగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ మీడియా ముఖంగా మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా చూడాలి ఇప్పుడు అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు కూడా అందిస్తున్నాము, అంతా కూడా సంక్షేమ పాలన ప్రజలకు వెళ్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. సూపర్ 6 అన్నీ కూడా అమలు చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఏ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పథకాలు అందుతున్నాయి అనుకున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలా జరుగుతుందంటారు పాలన ఏ విధంగానూ బాగుండలేదండి. ఇది మేము చేసేస్తున్నాం ఇన్ని వందల కోట్లు అన్ని వందల కోట్లు అని చెప్పేసి ప్రతిపాదన ఇస్తారు. ఉదాహరణకి ఇక్కడే 100 కోట్ల ఆసుపత్రి అంటున్నారు. 100 కోట్ల ఆసుపత్రి ఎన్ని సంవత్సరాలకండి? ఎన్ని సంవత్సరాలు ఈ 100 కోట్లు నిర్మితం అవుతుంది? ఈ 100 కోట్లు 10 సంవత్సరాలు పూర్తవుద్ది. అంటే ఇక్కడికి వచ్చే బడ్జెట్ ఎంతండి? 10 కోట్లండి. 10 కోట్లని 100 కోట్లుగా చూపించుకుంటున్నారు. అలాగే 378 కోట్లు గోడ కట్టేస్తున్నాం అంటున్నారు. గోడ ఎన్నాళ్ళు కడతారండి? 4 ఏళ్ళు కడతారండి. అంటే ఎంతండి? 75 కోట్లు సంవత్సరానికండి. అలా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వేరు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ వేరు. అది బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ మనకు ఎంత ఇస్తున్నారో అదే మన అభివృద్ధి కింద, నిధుల కింద లెక్క. దాన్ని అభివృద్ధి కింద తీసుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గత అభివృద్ధితో పోలిస్తే చాలా బహు తక్కువ. 1. 2 సంక్షేమ పథకాలకు వస్తే ప్రతి సంక్షేమ పథకాన్ని మీరు పోలికేసుకుని చూడండి. ఏ సంక్షేమ పథకం ఎంత ఇచ్చారో చూడండి. ముసలి వాళ్ళ పెన్షను దాని విలువను పెంచి సంఖ్యను తగ్గించారు. మీకు రిలేటివ్గా టోటల్ బడ్జెట్ ఎంతో చూడండి. ఒక 10 లక్షల పెన్షన్లు ఇచ్చి 3,000 రూపాయల చొప్పున గతంలో ఇచ్చారంటే 300 కోట్లు అవుతుంది. ఇప్పుడు 10 లక్షలు ఇవ్వకుండా వాటిని కోతబెట్టి 5 లక్షలు ఇచ్చి 4,000 రూపాయలు ఇస్తే దానికి బడ్జెట్ ఎంతో చూడండి, 200 కోట్లు అవుద్ది. ఇప్పుడు జరుగుతున్న తంతంతా కూడా డెవలప్మెంట్ అంతేనండి, అంతకు మించి ఏమీ లేదు. అంటే పెన్షన్ పెంపడానికి నెలకి అది సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ అలా వెళ్ళుకొచ్చారు తప్ప ఒక్కసారికి 4,000 ఇవ్వలేకపోయారు. ఒకేసారి ఇచ్చిన ఘనత మాదే అంటున్నారు. ఘనత ఎంతైనా బడ్జెట్ ఎలకేషన్ ఎంత అండి? ఈ యొక్క పెన్షన్లకి బడ్జెట్ ఎలకేషన్ ఎంత? మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరానికి ఇచ్చినంత బడ్జెట్ మీరు ఇచ్చారా? లేదా ఒక నెలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత బడ్జెట్ మీరు ఇచ్చారా? లేదే. దాన్ని పెద్ద అభివృద్ధి కింద మీరు చెప్పేయడం ఎందుకు? చెయ్యండి. ఇక్కడ అభివృద్ధి అంటే శాశ్వత ప్రతిపాదిన ఎన్ఆర్ఈజెస్ గ్రాంట్ అనేది ప్రతి చోట ఉంటుంది, కామన్. అది 200 డేస్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది ప్రతి ఉద్యోగం లేనటువంటి రైతు కూలీకి ఉద్యోగం కల్పించవలసినటువంటి హక్కు భారత ప్రభుత్వం చట్టం చేయబడింది. కాబట్టి ఆ భారతీయులమే మనం కాబట్టి దాంట్లో ఆంధ్రులుగా మనకు వస్తుంది కాబట్టి ఎన్ఆర్ఈజెస్ అనేది వస్తుంది. అదేం గొప్ప కాదే, అదేమి అది వెరీ కామన్. మేము ఇన్ని కోట్లు చేసాం, అన్ని కోట్లు చేసాం, రోడ్లు తప్పండి. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే అప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో నిధులని కూడా పక్కదోవ పట్టించారు, ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా అని వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు సంక్షేమ పాలన, ఎన్ఆర్జీఎస్ పాలన కావచ్చు, అలాగే రోడ్లు కూడా వేస్తున్నామని కూడా ఇప్పుడున్న కూటమి నాయకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఆయన అనేక రోడ్లు కూడా డెవలప్ చేశామని కూడా చెప్పుకొస్తున్నారు. మీరు పోలికేయండి సార్, మీరు గణాంకాలు తీయండి. మీకు ప్రతి సంవత్సరానికి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు గతంలో ఎంత వచ్చింది, ప్రక్కకి పెట్టారా, ముందుకు పెట్టారా, డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చేశారా అనేది ప్రక్క నుంచి మీరు నిధులు వెచ్చించింది ఎంత అనేది జగన్ ప్రభుత్వం ఎంత, లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఎంత అని పోలికేయండి. ఆ పోలికని విలేకరులుగా మీరు ప్రింట్ మీడియాకి మీకే తెలుస్తుంది. ఆ వివరాలన్నీ తీసుకుంటే పోలికేయండి. పోలికేస్తే అభివృద్ధి ఎక్కడుందో మీకే తెలుస్తుంది. పక్కన వైసీపీ ప్రభుత్వం పోతూ అనేక అప్పులు మిగిల్చి వెళ్ళారు, పక్కన అప్పులు తీరుస్తూ పక్కన సంక్షేమం అందిస్తూ ఈ విధంగా వెళ్ళవలసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ దాపరించిందని ఆయన చెప్పుకొస్తున్నారు. ఇది అనులోమాపాతం, విలోమానుపాతం. అంటే ప్రపోర్షనేటు, ఇన్వర్షనేటు అని 2 రకాలు. ప్రపోర్షనేటుగా మీకు గత కాలంలో 5 సంవత్సరాల్లో
అంటే 60 నెలల్లో ఎంత అప్పు చేశారు? ఇప్పుడు 1.5 అదే 1 కోటి 2 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు. దీన్ని పోలికేసుకోండి, మీరు దేన్నైనా సరే పోలికేసుకోండి. అప్పులను కానీ, ఆస్తులను కానీ, అభివృద్ధిని కానీ, సంక్షేమం కానీ దేన్నైనా సరే మీరు విభజించండి గణాంకాల ప్రకారంగా. మేము శాంక్షన్ చేసామని కాదు, నేను 10 అంతస్తుల బిల్డింగ్ కట్టేస్తాను, ఈ 10 అంతస్తుల బిల్డింగ్ యొక్క విలువ 5,000 కోట్ల రూపాయలు, నేను పునాదులే దీను 5,000 కోట్ల రూపాయలు మీకు చూపిస్తాను. ఉపయోగం ఏముందండి? ఇవాళ అమరావతి పరిస్థితి అదే. మీకు అలా సింగపూర్ చూపించారు 5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ సింగపూర్ చూపిస్తున్నారు ఇంకో సంవత్సరంన్నర. ఇంకా గడిచింది 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాల్లో మీకు ఫండ్స్ లేకుండా 1,500 కోట్ల రూపాయలు లేదా 15,000 కోట్ల రూపాయలు ఎలకేషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటే 5 సంవత్సరాలకి 75,000 ఉంటే మీకు శాంక్షన్ ఎంత తీసుకోవాలండి? 1.25 టైమ్స్ తీసుకోవాలి. 1,00,000 మీకు శాంక్షన్, మీకు డబ్బు ఉంటే 1,25,000 దాకా మీరు శాంక్షన్ తీసుకోవాలి. బట్ వేరేజ్ వాట్ యు ఆర్ టేకింగ్, కొన్ని లక్షల కోట్లు శాంక్షన్ తీసుకుంటున్నారు, మీకున్న బడ్జెట్ కేవలం 15,000 కోట్ల రూపాయలు. ఈజ్ ఇట్ నాట్ జిమ్మిక్? ఇట్ ఈజ్ ఏ జస్ట్ బూస్టింగ్, దట్స్ ఆల్. దెర్ ఇస్ నో. అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి అయితే రాజధాని లేని ఒక రాష్ట్రంగా తయారు చేశారు. 3 రాజధానుల పేరుతో ముక్కలాటాడి రాష్ట్రానికి అధోగతి పాలు చేశారని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అమరావతి అనేదాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతే కదా, రాజధాని లేని పరిస్థితి ఏం లేదు కదా. కొత్త రాజధాని వచ్చినప్పుడు పాతాడు వెళ్ళిపోతాడు. అంటే ప్రస్తుతం ఎవరైతే ఆ రాజధాని ఉందో ఆ రాజధాని ఉంది. రాజధాని లేకపోతే, రాజధాని లేకుండా మనకు రాష్ట్రమే ఉండదు. లేని అధోగతికి ఎందుకు చేస్తారు? ఒక పోస్ట్ ఉందనుకోండి, సీఎం పోస్టు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతే జగన్ గారు వస్తారు, జగన్ గారు వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు వస్తారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి మధ్య 1 సంవత్సరం గ్యాప్ ఉండదు కదా. అలాగే అమరావతి అనేది వన్స్ ఫిక్స్డ్. దాన్ని ప్లేస్లో 3 ప్లేసులు పెట్టాలన్నది ఈయన ప్రపోజల్, బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. ఇంప్లిమెంట్ అయిన రోజున అమరావతి లేదు. అమరావతి లేని ది నెక్స్ట్ డే వాట్ ఆర్ ది ప్రపోజల్స్ అప్రూవ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ విచ్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్, అంతే. వైజాగ్లో కూడా ఒక ప్యాలెస్ కూడా కట్టారు, ఇక రాజధానిలో అయితే ఇక్కడ మార్చేశారు. అలాగే ఆ ప్యాలెస్ కట్టి ఇక్కడ వైజాగ్ని ఆర్థిక రాజధానిగా చేస్తున్నారు తప్ప ఎటువంటి ముందుకు వెళ్ళలేదని చెప్పు. అవునండి, ప్రయత్నాలు మొదలవుతాయి సార్. ప్రయత్నాలు మొదలైన తర్వాత ప్రజలు పట్టం కట్టిన సమయం సరిపడలేదు. మరొక 5 ఏళ్ళు ఆయనకి పట్టం ఇచ్చి ఉంటే వైజాగ్ని ఏ విధంగా తీర్చిదిద్దుండేవారో మీరు చూడాలా. నేను గొల్లపోలు బయలుదేరుతానా, నేను గొల్లపోలు పూర్తిగా బయలుదేరకుండా వెళ్ళకుండా నన్ను మధ్యలోనే ఆపేస్తే నేను గొల్లపోలు ఎలా వెళ్ళగలుగుతాను? వెళ్ళలేను. ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గో దేర్. నేను ఎలా వెళ్తాను? ఇప్పుడు వైసీపీ మిమ్మల్ని రాష్ట్ర మేధావుల సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తం మీ యొక్క ఏదో మేధాశక్తిని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కూడా ఇదే వివరించే ప్రయత్నం చేస్తారు. నేను తప్పనిసరిగా నా మేధస్సు వారికి ఉపయోగపడుతుందని భావించినటువంటి భావనలకి సరిపడేటట్టుగా, అప్రాపరియేటెడ్గా, ఫిట్ అప్రాపరియేట్ అంటే దానికి సరిపడేటట్టుగా నేను పనిచేస్తానని చెప్పి మీకు ప్రస్తుతం తెలియపరుస్తున్నాను. నా పనితనాన్ని 1 సంవత్సరం పోయాక మీరు రివ్యూ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ప్రస్తుతం అయితే ఆయన ఏదైతే అనిశెట్టి వెంకట సుబ్బారావు అయితే ప్రస్తుతం ఏదైతే వైసీపీ రాష్ట్ర మేధావుల సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పుడు అంతా కూడా ఓ పక్కన స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే వంగ గీత వారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు అయితే సుబ్బారావు గారు తెలియజేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా కూడా కేవలం లెక్కల పరంగా చూసుకుంటే ఇటువంటి అభివృద్ధి అంతా కూడా శూన్యంగానే కనపడుతుంది. ఈ యొక్క అభివృద్ధి ఏదైతే గతంలో ఏదైతే ఆర్భటాలు అన్నీ కూడా ఏవని వాళ్ళంతా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు. కానీ అప్పులు ఇవన్నీ కూడా కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే భారీగా అప్పులు చేస్తుంది. ఏది కూడా కేవలం ఒక ఫిగర్ మాత్రమే చూపిస్తుంది తప్ప ఆ అభివృద్ధి అనేది కూడా ఎక్కడ డెవలపింగ్ అనేది కూడా ఎక్కడ కూడా కనపడతలేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పిఠాపురంలో కూడా ఇటువంటి అభివృద్ధి కూడా కేవలం ఈ యొక్క నెంబర్ ప్రకారంగానే చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పనులు మొదలెట్టిన దాఖలాలు కూడా లేవంటూ కూడా అనిశెట్టి సుబ్బారావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.